అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి 'ఆదర్శ కుటుంబం' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం జూన్ 6, 1969 విడుదలైంది. అలా నేటికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుందనమాట. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, జయలలిత గారు ముఖ్య పాత్రధారులు. తర్వాత సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, ఏవి సుబ్బారావు గారు నిర్మాతగా, కథా దర్శకత్వం కె. ప్రత్యేగాత్మ గారు. సంగీత దర్శకత్వం సాలూరు రాజేశ్వరరావు గారు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజు గారు. తర్వాత ఈ చిత్ర కథ చెప్పుకోవాలంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. 1967లో రామారావు గారు 'ఉమ్మడి కుటుంబం' సినిమా తీశారు. అందులో ఉమ్మడి కుటుంబాలు మంచివని చెప్తారనమాట. ఇందులో 'ఆదర్శ కుటుంబం' చిత్రంలో అందరూ కలిసి ఉండి కొంతమంది పనిచేస్తూ, కొంతమంది పని చేయకుండా ఇంట్లో ఉండే బదులు విడివిడిగా ఉంటూ అందరూ వారి వారి బాధ్యతలు తెలుసుకొని అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటే కుటుంబం బావుంటుందన్నది 'ఆదర్శ కుటుంబం' చిత్రకథ స్థూలంగా చెప్పుకుంటే. అది చిత్రకథ అండి. ఈ 1969లో ఇంకో విశేషం ఏమిటంటే, ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు 1969కి చిత్ర పరిశ్రమలో ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా 'ఆదర్శ కుటుంబం' సినిమాని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి స్పెషల్ అకేషన్స్‌లో రిలీజ్ అయిన ఏ సినిమాలు కూడా అలాగైతే పెద్దగా ఆడలేదో, ఇది కూడా 100 రోజుల సినిమా మట్టుకు కాదు. 60, 70 రోజుల సినిమా గాని నిలిచేటట్టుందండి 'ఆదర్శ కుటుంబం'. తర్వాత ము పాత్రలు, పాత్రధారులు చూసుకుందాం ముఖ్యంగా. ఇందులో ముఖ్య పాత్రధారులు ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, సరోజ, జయలలిత గారు. ఇకపోతే ప్రసాద్ తండ్రి అన్నదమ్ముల గురించి చూసుకుంటే, రాఘవేంద్రరావు ప్రసాద్ తండ్రి నాగయ్య గారు వేశారు ఈ పాత్ర. రాజ్యలక్ష్మి తల్లి హేమలత గారు వేశారు ఆ పాత్ర. అలాగే పెద్దన్నగా పట్టాభిగా గుమ్మడి గారు, పెద్ద వదిన జానకిగా అంజలీదేవి. అలాగే ప్రకాశం రెండవ అన్న నాగభూషణం, జయ రెండవ వదిన ఎస్. వరలక్ష్మి, మూడవ అన్న ప్రతాప్ భీమరాజు, మూడవ వదిన రమ గీతాంజలి. ఈ పాత్రలు కాకుండా సరోజ తాతగా ఒక ముఖ్య పాత్రలో రమణారెడ్డి గారు, దామోదరం పాత్రలో రమణారెడ్డి కనిపిస్తారండి. ఇవి చిత్రంలోని ముఖ్యంగా చెప్పుకుంటే పాత్రలు, పాత్రధారుల విశేషాలు. స్థూలంగా కథ ఏంటంటే, ఒక ఊళ్ళో మూతుగురి భూస్వామి అనమాట రాఘవేంద్రరావు, ఆయన భార్య రాజలక్ష్మి. అంటే చిత్తూరు నాగయ్య గారు, హేమలత గారు వేసిన పాత్ర. వారికి 4 కుమారులు ఉంటారండి. పెద్దవాడు పట్టాభి, పెద్ద కోడలు జానకి. అంటే గుమ్మడి, అంజలిదేవి వేసిన పాత్రలు. వారు ఇంటి ఖర్చులు మొత్తం, ఇంటి గురించిన పనులు అన్నీ వారిద్దరే చూసుకుంటూ ఉంటారు. రెండో కుమారుడు ప్రకాశం నాగభూషణం గ్రామ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ప్రెసిడెంట్‌గా ఉంటాడనమాట. అతని భార్య ఎస్. వరలక్ష్మి పాత్ర జయ. వారికి ఒక కుమారుడు ఉంటాడు వాసు. ఇకపోతే మూడో కుమారుడు ఒళ్ళు పెంచుకుంటూ, అంటే శారీరకంగా పెంచుకుంటూ పోటీల్లో పాల్గొంటూ ఉంటాడనమాట. అతని భార్య గీతాంజలి. నాలుగవ కొడుకు ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర. పట్నంలో చదువుకుంటూ తన తోటి సహాధ్యాయునైన సరోజినితో ప్రేమలో పడతాడు. అలా అతను అక్కడ ఈ ఇంటి పరిస్థితులు చూస్తూ ఉంటే అతనికి చక్కదిద్దాలనుకొని సరోజిని పట్టణంలోనే రిజిస్టర్ పెళ్లి చేసుకుంటాడనమాట. చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు ప్రసాద్. అక్కడ తను ఒక నాటకం ఆడతాడు, అందరినీ బాగు చేయాలని. ఆమె సాయంతో అతను తాగుడు వ్యసనానికి బానిసైనట్టు, అప్పులు చేసినట్టు నమ్మించి ఇంటిని, ఆస్తిని అప్పులకు జమ అయిందని చెప్తాడు. దానికి అంతటూ కూడా దామోదరం అన్నతను, అంటే సరోజ తాతగారు నాటకం ఆడిస్తాడనమాట. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా వేరుపడేలా చేసి మళ్ళీ అందరూ తమ తమ బాధ్యతలు గుర్తించి చివరకు ఒకటి కావడంతో చిత్రం ముగుస్తుందన్నమాట. అలా ఈ చిత్రంలో ముఖ్య కథాంశం వేరువేరుగా ఉండడం మంచిది అనే చిత్ర కథాంశాన్ని తీసుకొని చూపించారండి. ఈ చిత్రం చెప్పుకున్నాం కదా, నటులందరూ చాలామంది నటులు ఉన్నారు ఈ చిత్రంలో. అలాగే నటులందరూ కూడా సమఉజ్జీలు, చాలా బాగా నటించారు సినిమా. కానీ ఎక్కువ రోజులు ఆడలేదు ఈ సినిమా. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం చేశారు అనుకున్నాం కదండి. సో అందులో మొత్తం 7 పాటలు ఉంటాయి. 7 పాటల్లో 2 పాటలు చాలా ఫేమస్. హలో సారు ఓ దొరగారు, తగ్గండి మీరు ఏమిటండి. తర్వాత ఈ పాట ఎల్ఆర్ ఈశ్వరి, ఘంటసాల పాడారు. తర్వాత
ఇంకో పాటేంటంటే 'బిడియమేలా ఓ చెలి పిలిచె నిన్నే కౌగిలి మొదటి రేయి ఒదిగిపోయే మోము దాచె వెందుకో' ఈ పాట ఒకటి చాలా బావుంటుంది. అవి కాకుండా ఇంకా ఇంకొక 5 పాటలు కూడా ఉన్నాయన్నమాట. పాటలన్నీ బానే ఉంటాయి సినిమాలో. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారికి 'సాలూరు రాజేశ్వరరావు' గారు పాటలు చేయడం తక్కువ. ఎక్కువగా తాతినేని చలపతిరావు గారు చేసేవారు. ఈ చిత్రానికి 'సాలూరు రాజేశ్వరరావు' గారు పాటలు చేశారు. అవండి. కానీ ఈ చిత్రం ముందే చెప్పుకున్నట్టు ఒక చిన్న అంతర్లీనంగా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు చేశారు. కథ ప్రత్యేగాత్మకంగా చెప్పుకున్నాం కదా! ఆయనే రాశారు కథంతా. కానీ ఎక్కువ పెద్దగా ఆడలేదు. ప్రజలు పెద్దగా ఆదరించలేదనే చెప్పుకోవాలి. 60, 70 రోజుల సినిమాగా నిలిచింది. అవండి 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' ఆదర్శ కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు గారి 25వ సంవత్సర సినీ జీవిత సందర్భంగా విడుదలైన చిత్రం. ఈ చిత్రం గురించిన విశేషాలు మీకేమైనా తెలిస్తే కూడా కామెంట్స్‌లో పెట్టండి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.